హలో అందరికీ ఈరోజు హోటల్ స్టైల్లో పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. అందుకోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి పల్లీలు ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకొని కారానికి సరిపడా మిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదే ఆయిల్లో పోపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై అయిన పల్లీలు పుట్నాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి కొబ్బరి కూడా వేసి గ్రైండ్ చేసుకుని ఈ పోపు దానిలో కలిపేయటమేనండి. ఈలోపు ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి. దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇవి తీసి ప్లేట్లో పెట్టి పైన కందిపొడి చల్లి నెయ్యి వేసుకొని ఈ పల్లి చట్నీతో అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే